పిన్నమ్మ పెద్దమ్మ గారు తనకంటే చాలా పెద్దవారు, అయినా వాళ్ళ తన కాలు కడుగుతున్నారే. ఎన్ని పాలు వృధా చేస్తున్నారో వాళ్ళు. నన్ను అలా ఉరిమి చూస్తున్నాడే. నేను నవ్వినందుకు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడా? మమతా, కొంచెం ఆ ఫ్యాన్ తెచ్చి ఇక్కడ పెట్టు. స్వామివారికి వేడిగా ఉన్నట్టుంది. నేనిప్పుడే వస్తానుండు. ఏమండి, మీరు బాలయోగి వారి పాదాలు కడుగలేదే? మాకు సపర్యలు చేయదలుచుకోలేదా మీరు? అమ్మగారితో అలా మాట్లాడుతున్నాడే, బొత్తిగా సిగ్గున్నట్లేదే. నా చేతిలో ఉండుంటే ఈయన తను ఎప్పటికీ మర్చిపోని గుణపాఠం చెప్పుండేదాన్ని.